వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎందుకు మొదటగా ఈ వీడియో ఫస్ట్ ఆడవాళ్ళకు మాత్రమే అని స్పెషల్గా చెప్పాను అంటే దానికి ఒక రీజన్ ఉందండి. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా తెల్ల నువ్వులు అలాగే ఎక్యూ బెల్లం ఈ రెండింటిని కూడా నేనైతే ఇప్పుడు తీసుకొని మన శరీరానికి అవసరమైన మంచి బలమైన ఫుడ్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ నువ్వులని మొదట శుభ్రంగా ఇందులో ఏమీ కూడా రాళ్ళు ఏమీ లేకుండా చక్కగా మనము క్లీన్ చేసేసుకోవాలి. తర్వాతే వీటిల్ని ఇలా దూరగా చిటిపటాలాడేలాగా మనము వేపుకొని వీటిని ఫస్ట్ అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. సో ఇందులో ఉన్న సీక్రెట్ ఏంటి అనేది ఇప్పుడు రివీల్ చేస్తున్నాను. ఎందుకు ఆడపిల్లలని మెచ్యూర్ తర్వాత వాళ్ళని నువ్వుల నూనె ఇలాంటివి తీసుకోమని ఎక్కువగా ఎందుకు సజెస్ట్ చేస్తారు అంటే, సో ఈ నువ్వులలో మనకి కావాల్సిన మన ఆడపిల్లలకి నడుములకు బలంగా ఉండడానికి అవసరమైన కాల్షియం, అలాగే ఈ బెల్లం ఉంది చూసారు, ఇందులో అయితే మనకి కావాల్సిన ఐరన్, సో ఇది మన బ్లడ్కి చాలా మంచిదన్నమాట. సో ఇలా బ్లడ్ ప్రిపేర్ అవ్వడానికి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే మన ఎముకలను కూడా చాలా బలంగా మార్చే శక్తి ఈ నువ్వుల లడ్డుకి ఉందన్నమాట. సో ఇవైతే ఎక్కువ మాడకుండా ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా లైట్గా గోధుమ రంగులో వచ్చేలాగా బాగా దూరగా వేయించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి, ఇది ఇలా ఆవాలు చిటపటలు ఆడుతాయి కదా, సో ఇలా చిటపటలు ఆడేలాగా వీటిల్ని ఆయిల్ ఏమీ వేయకుండా నార్మల్గానే ఇలా వీటిల్ని వేపుకోవాలి. సో వేపుకున్న తరువాత ఇలా పక్కకు తీసి పెట్టేసుకొని, అండ్ ఈ బెల్లంని ఏం చేస్తున్నాము, ఇలా పౌడర్గా ఫస్ట్ కొంచెం ముక్కలుగా దంచి పక్కన పెట్టేసుకోవాలి. సో తర్వాత ఈ రెండింటిని కూడా ఇలా మిక్సీ జార్లో పట్టేసి వీటిల్ని బాగా చక్కగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఈ పౌడర్ లాగా చేసుకుంటే ఇందులో ఆల్రెడీ నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది, అండ్ అలాగే బెల్లం కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది కాబట్టి సో ఉండలు అనేటివి మనకు ఎలాంటి నెయ్యి ఇవేమీ కూడా మిక్స్ చేయకుండానే మనము దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. అంటే లడ్డూలాగా మనము చాలా ఈజీగా ఇలా తయారు చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది కేవలం నువ్వులు ఉండ మాత్రమే కాదు, ఇది మన గర్భసంచిలో ఉన్న కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ని కూడా క్లీన్ చేయగలిగే ఒక గొప్ప శక్తి కలిగి ఉన్న మంచి న్యూట్రిషనల్ ఫుడ్ ఇది.